ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ చూసారా? చేతిలో గన్ పట్టుకొని చరణ్ కనిపిస్తున్న తీరు చూస్తుంటే ఈసారి థియేటర్ల దగ్గర రక్తం పారడం ఖాయం అనిపిస్తుంది. సో, ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. వెనుక తగలబడుతున్న కార్లు చేతుల్లో గన్ చూస్తుంటే ఇది ఒక భారీ రివెంజ్ డ్రామా అని అర్థమవుతుంది. 'గేమ్ చేంజర్' తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ మాస్ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? శివ రాజ్‌కుమార్ విలన్‌గా నటిస్తే రామ్ చరణ్‌తో ఫైట్ ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, ఈ ఛానల్‌కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెద్ద సినిమా కోసం వెయిట్ చేస్తే కామెంట్‌లో చెప్పండి. ఎందుకంటే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సో, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. సో, ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్. కానీ ఏప్రిల్ లాస్ట్‌కు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా హిట్ అవ్వాలి. 'గేమ్ చేంజర్' ఫ్లాప్ తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హిట్ కొట్టి 4 ఇయర్స్ అవుతుంది. 2022లో వచ్చిన 'ఆర్ఆర్' తర్వాత హిట్ లేదు. డెఫినెట్‌గా ఈ సినిమాకి హిట్ అవసరం. మీరు కామెంట్‌లో చెప్పండి. సో, 'పెద్ది' మూవీ మీద భారీ అంచనాలున్నాయి. సో, 'గేమ్ చేంజర్' సినిమా అనుకున్నంత ఆడలేదు. సో, 'పెద్ది' మూవీని రామ్ చరణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. సో, డెఫినెట్‌గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. 'ఉప్పెన' తర్వాత ఈ సినిమా వస్తుంది కాబట్టి భారీ అంచనాలున్నాయి. సో, మన 'బుచ్చిబాబు' సానా ఎన్టీఆర్‌తో అనుకున్నాడు. కానీ కుదరలేదు. మేబీ ఫ్యూచర్‌లో ఉండవచ్చు. కానీ ఇప్పుడు రామ్ చరణ్‌తో పెద్ద సినిమా తీస్తున్నాడు. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ లీడ్ రోల్స్. సో, ఈ సినిమా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. సో, ఇప్పటికే సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. సో, ఈ ఛానల్‌కి కొత్త వచనాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.